వరల్డ్ న్యూస్ టుడేకి మన గుడిగంట టీవీ నైట్ ప్రోగ్రాం చూసిన ప్రేక్షకులందరికీ ఆహ్వానిస్తున్నాం. బాగున్నారా? మరి ఈ రోజున మనం రష్యా నుంచి R-37 క్షిపణిని భారత్ తీసుకోవటున్నది. ఎందుకంటే చాలా కాలం నుంచి అది చాలా పవర్ఫుల్ క్షిపణి అవటం మూలంగా రష్యా ఇవ్వడానికి కూడా కొద్దిగా ముందు వెనక ఆలోచించింది. కానీ ఈ మారుతున్న పరిస్థితుల మూలంగా ప్రత్యేకంగా చైనాలు, తర్వాత మనకి టర్కీ, ఈ రెండు దేశాలు కలిసి పాకిస్తాన్కి విపరీతంగా సహాయం చేస్తున్న ఈ సమయంలో ఈ R-37 భారతదేశానికి ఎలాగైనా సరే ఇవ్వాలి, ఎందుకంటే అవసరం దానికి అని గుర్తించి పుతిన్ వెంటనే దానికి కావాల్సిన పేపర్ల మీద సంతకాలు చేయడం జరిగింది. రెండోది ఇక్కడితో ఆగిపోలేదండి. ఈ యొక్క R-37 అనే దాన్ని ఇక్కడే భారతదేశంలోనే తయారు చేయాలని చెప్పి వాళ్ళ యొక్క దానికి కావాల్సిన సమావేశాలు ప్లస్ దానికి కావాల్సిన విధి విధానాలు రూపొందిస్తారు. ఎలాగైనా రష్యా మన నిజమైన ఆప్తమిత్రుడు కదండి. హీ విల్ డూ ఎనీథింగ్ ఫర్ అస్. ఇక్కడితో ఆగలేదు. మరి రేపటి రోజున మన రాజస్థాన్లో పోఖ్రాన్లో ఒక బ్రహ్మాండమైన ఒక పరిశోధన జరగబోతుంది. అది ఏంటో మనకి ఇంకా తెలియలేదు. కానీ ఎందుకంటే మీ అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది, మనం ఎప్పుడు అణ్వాయుధాలను పరీక్షించినా అక్కడే మన పరిశీలించేవాళ్ళం, పరిశోధించేవాళ్ళం, అంతేకాకుండా పరీక్షించేవాళ్ళం. మరి రేపటి రోజున దీని గురించి ప్రభుత్వం ఏమి చెప్పలేదు, కానీ అక్కడ ఒక పెద్ద పరీక్ష జరగబోతున్నది అని మాత్రం చెప్పింది. మరి ఏమవుతుందో తెలీదు. అంతేకాకుండా క్లస్టర్ బాంబర్స్ని ప్రభుత్వాన్ని మన ప్రభుత్వానికి ఆల్రెడీ మన రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. అంతేకాదు మన దేశంలో తయారు చేయడానికి కూడా వాటి ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. త్వరలోనే వాటి ప్రయోగాలు కూడా మన దేశంలో చేయడానికి మంచి రోజు కోసం చూస్తున్నట్టున్నారు ప్రభుత్వం. ఇలాగ ఒక వంక ఆయుధాలు ఉత్పత్తి చేయడానికి మన దేశం తహతహలాడుతూ ఉంటే, ఎందుకంటే మన దగ్గర ఒక అడ్వాంటేజ్ ఉంది. మన దగ్గర జంజీ చాలా ఎక్కువ. అంటే 19 నుంచి 22,000 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు వీళ్ళంతా జంజీలు అంటాం. ఆ తర్వాత ఎవరు వచ్చినా ముసలి కింద లెక్క. ఈరోజు 30-40 సంవత్సరాలు కూడా మేము జంజీ అంటాం. మీరు గంజి. మన లడకలో అమ్మాయిని చూసే కదా, ఆ జంజీ అంట. జంజీ చెప్తున్నమాట. ఏదైనా సరే వాళ్ళెవరు జంజీలు కాదు. మరి ఈ సమయంలో ఏమవుతుంది అదంటే, భారతదేశంలో ఈ జంజీలు ఎక్కువ శాతంలో ఉండటం వల్ల ఎంత కష్టమైన పని చేయడానికి, ఎలాగైనా సరే కొత్త పరిశోధనలు చేయడానికి, ప్రొడక్షన్కి కావాల్సిన మ్యాన్ పవర్ ఏం మాత్రం కొరత లేకుండా ఉంటుందండి. ఇక్కడితో కాకుండా మరి జపాన్ కూడా అదే పరిస్థితి. రష్యాకి ఎందుకు వచ్చింది? అక్కడ చాలామంది చనిపోయారు, మగవాళ్ళు పాపం, సైనికులు కానీ ఎవరైనా సరే పౌరులు కానీ. ఇప్పుడు వాళ్ళకి చాలా ప్రాబ్లంగా ఉంది మ్యాన్ పవర్. అలాగే జపాన్లో ఏమిటంటే, అక్కడ ఎంతసేపు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వాళ్ళ దేశాన్ని బాగు చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఏం చేశారంటే, ఎంతసేపు ఫ్యాక్టరీలో కూర్చొని ఉత్పత్తి చేస్తూ ఉండేవాళ్ళే కానీ కొంపకెళ్ళాలి, భార్య వెయిట్ చేస్తున్నది, భార్యతో ఉండాలి, పిల్లలతో ఉండాలి అనే ఒక ఆలోచన వాళ్ళకి పోయింది. మనం చూస్తూ ఉంటాం కొంతమంది ఎలాగైనా సరే సాధించాలి, ఎలాగైనా డబ్బు సాధించాలి అని అంటూ ఉంటారు. ఏమవుతుంది? డబ్బు సాధిస్తారు, ఫ్యామిలీ కోల్పోతారు. సేమ్ టు సేమ్ ఇక్కడ జపాన్లో కూడా వాళ్ళకి అదే. డబ్బు సంపాదించారు, కొత్త టెక్నాలజీ సంపాదించారు, కానీ ప్రజలు లేరు. మస్తుగా ఉంది, కానీ తినడానికి వారసులు లేరు, తినేవాళ్ళు లేరు. మరి ఇలాంటి సమయంలో ఏదైనా సరే మాస్ ప్రొడక్షన్ జరగాలంటే రెండు దేశాలు ప్రపంచానికి కనిపిస్తాయి. ఒకటి చైనా, రెండవది భారతదేశం. చైనాని చాలామంది నమ్మరు. అప్పుడేదో ఒక 20 సంవత్సరాల క్రితం అమెరికా కావాలని చెప్పేసి మన నలదొక్కాల ఉద్దేశంతో చైనాని ఎంకరేజ్ చేయాలి ఉద్దేశంతో అక్కడ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ని వీటిని చేసి దాన్ని డెవలప్ చేసి ఇది ఎలా అయింది చివరికి భస్మాసురుడు హస్తంలాగా ఏదో తెలిసే ఉంది కదా. ఇప్పుడు రాక్షసుడు ఉండేవాడు భస్మాసురుడు అని. ఆ భస్మాసురుడికి శివుడి గురించి బాగా బ్రహ్మాండంగా తపస్సు చేశాడు.
తపస్సు చేసినాక అతను ఏం చేశాడంటే, నీ నువ్వు ఎవరిని ఎత్తి మీద చేపెట్టినా సరే వాడు చచ్చిపోతాడని. ఓహో, ఇదే చాలా బాగుంది, సో లెట్ మీ టెస్ట్, నేను మొదటగా నీ మీద ప్రయోగం చేస్తా అని చెప్పి పాపం శివుడు మీద ఎత్తి మీద చేపెట్టింటే పారిపోయాడు. పారిపోయి అక్కడ దాక్కున్నారు. ఆ సంగతి అది వేరే విషయం, మరి ఇంక పెద్ద కథ అయిపోతుంది. ఇది గ్లోబల్ గ్లోబల్ న్యూస్ కాదు కానీ గ్లోబల్ పురాణం అయిపోతుంది. మళ్ళీ మనం ఉన్నారు కదా, వాళ్ళంతా వచ్చేసి ఏంటి సార్ మా ప్లేస్లో మీరు వచ్చారంటారు. కాబట్టి వాళ్ళ ప్లేస్లోకి నేను వెళ్ళను, నా ప్లేస్ నాది. మరి ఏదేమైనా సరే చూసుకోండి. మరి ఇక్కడ ఏమవుతుందంటే, మన దేశంలోకి పాకిస్తాన్, ఇది మన జపాన్ కూడా వాళ్ళకి చాలా ఎక్కువ టెక్నాలజీ ఉంది. ఫ్యాక్టరీలు పెట్టగలరు కానీ ఆ పెట్టడం కూడా ఇది ఈ మధ్యకాలంలో అక్కడ ఏమవుతున్నదంటే, ఆ జపాను అంత చిన్న ఏవో ద్వీపాలు, ఐలాండ్స్ అన్నీ చాలా వరకు సముద్రంలో మునిగిపోతున్నది. ఒకానొక స్టేజ్కి వస్తే జపాన్ అనేది లేకుండా పోతుందేమో అని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. అలాంటి దుస్థితి జపాన్ది. మరి స్థిరంగా ఉండేది భారతదేశం కాబట్టి ఇక్కడ ప్రొడక్షన్ ఉంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు వెంటనే విమానంలో ఓడలో కానీ తెచ్చుకోవచ్చనే ఉద్దేశంతో వాళ్ళు భారతదేశానికే కొలాబరేషన్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇంతేకాకుండా భారతదేశంలో ఒక ప్రజాస్వామ్య దేశం. చైనా చూసుకున్నామంటే అది ప్రజాస్వామ్యం లేని దేశం. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చేస్తారు, ఏ క్షణమైనా ఏదైనా చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కానీ మనకు రూల్స్, ఒక ధర్మం ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా ఇంతవరకు మన భారతదేశ చరిత్రలో భారతదేశం వెళ్ళి ఇంకొకరి మీద దండయాత్ర చేసింది అన్న దాఖలాలు లేవండి ఎక్కడ. అన్ని దేశాలు మన మీదకి వచ్చి మనం దోచిపోయారే కానీ ఏ దేశం మీదకి మనం వెళ్ళలేదు. ఆ ఘన కీర్తి వాళ్ళందరి హృదయాల్లో ఉంది. కాబట్టి అన్ని దేశాలు మన దగ్గరికి వచ్చి, ఈవెన్ జపాన్ కూడా మొత్తం కొత్త టెక్నాలజీలో మనం మంచి అంటే చాలా చిన్నగా ఉంటాయి. వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక చిన్న మాట చెప్తాను, అందుకని ఇంకేం అవసరం లేదు. అమెరికా రేడియో కనిపెట్టింది. మరి మీలో రేడియో అనేది మీకు ఎంతమంది తెలుసో నాకు తెలీదు. ఫస్ట్లో అయితే ఇంత పెద్ద పెట్టి ఉండేది బాక్స్, ఇంత పెద్ద. ఇది మన కొంతమంది చూసారా, ఈ స్కూల్స్కి వాటిని తీసుకెళ్ళేవాళ్ళు మా చిన్నప్పుడు బాక్సులు అలా ఉండేది. కానీ జపాన్ ఏం చేసింది, దాని మొత్తాన్ని స్టడీ చేసి ఇంత చిన్నది పాకెట్లో పెట్టి ట్రాన్సిస్టర్ పెట్టాడు. పాకెట్లో మన సెల్ ఫోన్ లాగా ఉండేది, పాకెట్లో కూడా పెట్టుకొని మేము వెళ్ళాం. దానికి యాంటీనా గింటనా ఉండేదన్నమాట. సో అలాగే ఎంత పెద్ద దాన్నే సరే వీళ్ళు చిన్న దాంట్లో వాళ్ళు తయారు చేయడంలో వాళ్ళు చాలా నేర్పడలు. అలాగే మంచి స్కిల్స్ ఉన్నటువంటి మంచి సాఫిస్టికేటెడ్ మంచి డేంజరస్ వాటిని మనం తయారు చేద్దాం అందరం కలిసి, ఇద్దరం కలిసి కూర్చుని అని చెప్పి జపాన్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ మన మోడీ గారు, ఎందుకంటే మోడీ గారు చిన్న చెల్లి ఆవిడ, మన చిన్న చెల్లి గారితో అగ్రిమెంట్ అయిపోయింది. ఇంకో పక్క ఈ మధ్య పోలాండ్ నుంచి ఒక ఆయన వచ్చి మాకు భారతదేశం అంటే మంచి అభిమానం, ఎందుకంటే 1971లో మన పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ ట్యాంక్ని వాడి మనం యుద్ధంలో గెలిచాం. అప్పుడు మనకి ఆ ట్యాంకులు ఇవ్వడానికి అమెరికా నిరాకరించింది. అప్పుడు దగ్గర వెంటనే కావాల్సి వస్తే వీళ్ళు ఏర్పాటు చేశారు. వీళ్ళు ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ఒక కథ ఉంది. ఒక 200-300 సంవత్సరాల క్రితం ఏమైందంటే, పోలాండ్లో పరిస్థితులు ఏమి బాగోడకపోతే సుమారు 5,000 మంది ప్రజలు భారతదేశం వచ్చేసారు. ఇది యూరోపియన్ కంట్రీ అనమాట. అంతేకాకుండా నాటో కూటమిలో సభ్యులు కూడా. రష్యాకి పక్కనే ఉంటుంది, ఒకసారి మీ మ్యాప్ చూడండి తెలుస్తుంది. అలాంటి దేశం ఈ రోజున భారతదేశానికి వచ్చి, భారతదేశానికి మేము అండగా ఉంటాము, మేము పాకిస్తాన్ విధానాల్లో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఖండిస్తాము, పాకిస్తాన్ మన భారతదేశం మాకు మా సొంత ఇల్లు, కారణం ఏంటంటే మా ప్రజలు మా దేశంలో పరిస్థితులు బాగోలేనప్పుడు భారతదేశం మమ్మల్ని ఆదరించింది. మహారాష్ట్రలో ఒక ప్రదేశంలో ఒక రాజుగారు వాళ్ళకి ఒక ప్రదేశాన్ని ఇచ్చేసి 5,000 మందికి వాళ్ళకి కావాల్సిన ప్రతి ఏర్పాటు, స్కూల్స్ కానీ ఏదైతే ఇంక్లూడింగ్ చర్చ్ కూడా ఆయన ఏర్పాటు చేసి మా ప్రజల్ని ఆ రోజున కాపాడటమే కాదు, మమ్మల్ని చాలా మర్యాదగా చూసుకున్నది మీ దేశం. మేము ఎప్పుడు మీకు కృతజ్ఞత కలిగి ఉంటాం, మీకు వ్యతిరేకంగా మేము ఎప్పుడు ఏదీ చేయం,
మీ శత్రువులు మా శత్రువులు, ఎందుకంటే మీ దేశం మా దేశం, మీ దేశంలో మా దేశస్తులు ఉన్నారు కాబట్టి మీ దేశం అంటే మాకు ఇష్టం అని ఈ పోలాండ్ ప్రధాని ఈ రోజున ఈ మాటలు వింటుంటే ఎక్కడ విన్నట్టు అనిపించట్లా? ఇజ్రాయెల్ సేమ్ టు సేమ్. మరి మన వాళ్ళు చాలామంది అంటూ ఉంటారు, మన దేశమే దరిద్రపు దేశము, వచ్చిన పెట్టువాడిని ఆదరించేసింది, చేసుకుంది. అతిథి దేవో భవ, దేవుడితో సమానం అన్న మన ఫిలాసఫీకి ఈ రోజున మనం దాని ఫలితాలు అనుభవిస్తున్నామండి. ఇజ్రాయేలీలు వచ్చినప్పుడు అతిథి దేవో భవ అన్నాం. మరి పోలాండ్ ప్రజలు వచ్చినప్పుడు అతిథి దేవో భవ అన్నాం. వాళ్ళకి పెద్ద చర్చిలు కట్టించాం, వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్ కట్టించాం. ఈ రోజున వాళ్ళు ఏం చేస్తారు సార్, వాళ్ళు లాహోర్ దీంట్లో మన లక్నోలో పెద్ద ఇంటర్నేషనల్ మ్యూజియం కట్టిస్తున్నారు వాళ్ళ గుర్తిగా, వాళ్ళ ప్రేమ గుర్తిగా. ఇప్పుడు అంతేకాకుండా అక్కడితో ఆగిపోలేదు ఆ బంధం. వాళ్ళు ఏమంటున్నారంటే, మరి భారతదేశం చాలా గణనీయంగా పెరుగుతున్నది, ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశం నుంచి ఆయుధాలు ఎగుమతి చేసే దేశంకి వచ్చింది కాబట్టి మేము ఆయుధాల ఉత్పత్తులు కూడా కొనడానికి మేము ఇష్టపడుతున్నాము. చూడండి, ఇక్కడ ఒక యూరోపియన్ కంట్రీ, అంటే ఈ పాశ్చాత్య దేశాలు అంటాం కదా, మరి అలాంటి దేశాల్లో మంచి ప్రాబల్యం ఉన్న కంట్రీ భారతదేశం నుంచి మేము ఆయుధాలు కొంటాము అని వచ్చింది. మోడీగా ఛాన్స్ వదులుకోడు కదా. సో ఎప్పుడైతే ఒక పెద్దన్న పోలాండ్ లాంటి వాడు వచ్చి మన ఆయుధాలు కొంటుంటే, మరి ఆ యూరోపియన్ మార్కెట్ మొత్తానికి మనమే స్వాధీనపరుచుకుంటాం కదా. ఇప్పుడు ఎవరు ఏడవాలి? అమెరికా ఏడుస్తుంది, అమెరికా పోతుంది. మరి ఇలాంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ప్రతిదీ కూడా మనకి అనుకూలంగానే ఉన్నాయి. కానీ మనం చూస్తున్నాం కదా, గత 2 రోజుల నుంచి కూడా ఈ రష్యా మన పాకిస్తాన్ దగ్గరికి అటుపక్క టర్కీ నుంచి ఇటు చైనా నుంచి విపరీతమైన ఆయుధాలు వస్తున్నాయి. ఇప్పుడు అందరికీ ఎవరికి అర్థం కానిది ఒకటి ప్రశ్న, ఇన్ని ఆయుధాలు వచ్చాయి కదా, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? పాకిస్తాన్ దగ్గర తినడానికి తిండే లేదు. ఇప్పుడే ఏం చేసిందంటే సౌదీ అరేబియాకి, నీకు ఇంతమంది సైనికులు ఇచ్చాను, నీకు నేను మద్దతుగా నీ నాటో కూటమిని ఏర్పాటు చేసిన సభ్యుడిగా నేను పెట్టాను కాబట్టి నా ఖర్చులన్నీ నువ్వే భరించాలి అని అంటున్నది. చైనా దగ్గర ఒక మంచి గుణం ఉంది, ఎక్కడైనా బావ కానీ పేకాట దగ్గర కాదు అంటుంది చైనా. బావే పేకాటే. అలాగా ఇప్పుడు చైనా అంటున్నా కదా, నువ్వు నాకు 1,00,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నావు, ఆ బాకీ ఇస్తావా సస్తావా అని కూర్చుంది. ఇప్పుడు ఎవరి నెత్తి మీద చేతులు పెట్టాలా అని చెప్పి పాకిస్తాన్ ఇటు అటు తిరుగుతుంటే సౌదీ అరేబియా పెడితే హాయిగా ఉంటుందని చెప్పి నాకు ఆలోచన ఉంది. జాగ్రత్తగా బుట్టలు వేసేస్తారులేండి వాళ్ళు. మరి అతనికి ఆ అవసరం ఉంది, డబ్బు పెద్ద లెక్క కాదు అతనికి, కాబట్టి అందులో పాకిస్తాన్ దగ్గర అనుభవం ఉంది. ఈ ప్రత్యేకమైన కారణాలతో వాళ్ళు ఎవరో ఇస్తారు. ఆ పాకిస్తాన్ చూడండి, ఎక్స్ప్రెస్ చూసుకోండి, మన భారతదేశంలో యుద్ధం వస్తే ఆ కంట్రీ చితికిపోవాలి, చితకలా ఇంకా లాభాలు సంపాదించింది. కారణం ఏంటంటే అమెరికా దగ్గరికి వెళ్ళిపోతే, అమెరికా ప్రెసిడెంట్ ఏం చేశారంటే, నువ్వు చాలా మంచి పని చేస్తే యుద్ధంలో నువ్వే గెలిచావు అని చెప్పి వాడిని చాలా హైలైట్ చేశారు. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం గెలిచాము అని మన ప్రజలకే చెప్పుకోలేకపోయాం, ఇంకా ఇంటర్నేషనల్గా మనం ఆ విషయాన్ని గురించి స్పష్టత ఇవ్వలేకపోయాం. సో ఇలాగా మన సరైన పబ్లిక్ రిలేషన్స్ లేకపోవటం వల్ల ప్రభుత్వానికి చాలా దెబ్బతిన్నాం. బట్ ఏదేమైనా సరే ఇంప్రూవ్ చేసుకుంటామని ఆశిస్తున్నాం. మరి ఇలాంటి ఈ యొక్క చాలా ఒడంబడికలు, పక్కన పాకిస్తాన్ గోల్ చేయటం, మరి ఇజ్రాయెల్తో మళ్ళీ మనకి కొత్త బంధాలు ఏర్పడటం, కొత్త ప్రణాళికలతో మనం కలిసి వెళ్ళడానికి నిశ్చయించుకోవటం, ఇవన్నీ చాలా ఇంటర్నేషనల్గా చాలా గొప్ప పరిణామాలు జరుగుతున్నాయి. అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే, 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా? ఇప్పుడే రాదండి, కానీ ఒక యుద్ధం మాత్రం వస్తుంది ఖచ్చితంగా పాకిస్తాన్తో. మనకి త్వరలోనే, అది ఇవాళ వస్తుందా, రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందో చెప్పలేను, కానీ త్వరలోనే ఒక మంచి యుద్ధం వస్తుంది, ఒక 5 రోజుల పాటు. సో గెట్ ప్రిపేర్డ్.
సిఎంఈఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గురియన్ టీవీ9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. మీ గ్లోబల్ న్యూస్ ఎలా ఉంది, మీ యొక్క అభిప్రాయాల్ని, మీరు ఇంకా ఏ విషయాలు కావాలని కోరుకుంటున్నారని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. బాయ్.